Just Imagine YouTube channel. This is Prasanna. So in this video series we are going to continue our C Tuts in Telugu. Okay friends, further updates కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జస్ట్ ఇమాజిన్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. అదేవిధంగా మా వెబ్సైట్ అయిన justinimagine.com టీకేని కూడా విజిట్ చేయండి. సో ఫర్ అమేజింగ్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ట్యూటోరియల్లో మనం సి లాంగ్వేజ్ యొక్క కంటెంట్స్ అలాగే సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో ట్యూటోరియల్లో అసలుకి కన్సోల్ విండో అంటే ఏంటి, ఒక కన్సోల్ విండోలో మనం ఎలా ప్రింట్ చేయాలి, అంటే ఒక సి ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ కన్సోల్ విండోలో ఎలా ప్రజెంట్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. సో హౌ టు ప్రింట్ ఆన్ కన్సోల్ విండో. ఎస్, okay friends, how to print on console window. So before we are going to learn about how to print on console window, so first we have to learn about what is console. So console ante enti, what is console. Yes, what is console? So console is nothing but where it does not have view, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కడ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్లో చూస్తే ఇక్కడ మీరు ఫైల్, ఎడిట్, వ్యూ అని ఒక ఫార్మాట్ కావచ్చు, నేను కస్టమర్ని మూవ్ చేయగలుగుతున్నాను, ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అదే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఫైల్ అలా కానీ కర్సర్ని మూవ్ చేయలేమండి. సో ఇప్పుడు కర్సర్ అనేది కూడా అవుట్ సైడ్ కమాండ్ ప్రాంప్ట్లో మనకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం మౌస్తో ఎటువంటి ఆపరేషన్స్ని మనం చేయలేం. సో అది ఎక్కడైతే వ్యూ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదో దాన్ని మనం కన్సోల్ విండో అంటాం. సో కన్సోల్ మీన్స్ నథింగ్ బట్ without view, means graphical user interface. Yes, so now how to print on console window, that's our main question here. So mana console window ela print cheyali. So in C language we use printf statement to print on console window. So మనం C language లో printf అనే స్టేట్మెంట్ యూస్ చేసుకొని console window లో డేటాని ప్రింట్ చేస్తాం. సో by using printf statement. సో printf స్టేట్మెంట్, సో printf అంటే ఏంటి, సో దాని సింటాక్స్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒక జస్ట్ సింటాక్స్ చూసామంటే, సో printf యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ printf అనే కీవర్డ్ రాసి నెక్స్ట్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలండి, నెక్స్ట్ డబుల్ కోట్ స్టార్ట్ చేయాలి. సో చేసిన తర్వాత మనం ఏమైతే విండోలో మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఆ డేటా ఇక్కడ రాయాలి. సో వాట్ ఎవర్ ద డేటా you want, whatever you type here, it will print on console window. Yes, సో మనం ఇక్కడ ఏవైతే డేటా కావచ్చు మీరు ఏమైనా టైప్ చేయొచ్చు. సో ఎండింగ్స్ తెలుసా, సో స్టార్టింగ్ మనం ఓపెనింగ్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ స్టార్ట్ చేసాం, అలాగే ఎండింగ్లో కూడా డబుల్ కోట్స్ అలాగే క్లోజింగ్ బ్రాకెట్స్ పెట్టాం. దట్స్ ద సింటాక్స్. సో కరెక్ట్గా చెప్పాలంటే, సో printf అని రాసిన తర్వాత ఓపెనింగ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ డబుల్ కోట్స్ పెట్టి సెమీ కోలన్తో స్టేట్మెంట్ని ఎండ్ చేస్తాం. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూసామంటే, ఎగ్జాంపుల్ printf hello world. ఎస్, ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఇలాగా మనం కన్సోల్ విండోలో ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఈ printf స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనం సి లాంగ్వేజ్ని డెవలప్ చేద్దామండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో కోడ్ అదే టర్బో C++ అనేవి ఓల్డ్ అవుట్డేటెడ్ కంపైలర్స్ అండి. ప్రజెంట్ C11 స్టాండర్డ్స్ నడుస్తుంది. సో C11 స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకున్న ఏ కంపైలర్ అయినా పర్వాలేదు. దట్ మే బీ కోడింగ్ ప్లెక్స్ ఆర్ నేను చూపించాను మీకు దేవ్ C++, ఇలాగా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. నేనైతే దేవ్ C++ యూస్ చేస్తున్నాను. సో ముందుగా ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, విండోస్ అప్లికేషన్ స్టాటిక్ ఇవేవి కాదండి, మనం కన్సోల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సి ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హలో వరల్డ్. ఓకే, సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసామండి, సేవ్ కొట్టండి. సో ఇక్కడ మనం రాసింది కోడ్ చూస్తే, సో
సో మీకు లాస్ట్ వీడియో ట్యూటోరియల్ చెప్పాను, ఫస్ట్ హెడర్ సెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎలా దేనికి రాస్తున్నాం అంటే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని రాయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ హెడర్ ఫైల్స్ అంటే స్టార్టింగ్ ఏముంటుందని చెప్పాను, హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio .h అవుతుందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h. సో హెడర్ ఫైల్స్ అయిపోయిందండి. సో గ్లోబల్ డిక్లరేషన్ మనకు ఏం అవసరం లేదు, మనం జస్ట్ కన్సోల్ విండోలో డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నాం అంతే. సో గ్లోబల్ డిక్లరేషన్ అవసరం లేదు. సో ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ ఆఫ్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ ఓపెనింగ్ క్లోజింగ్ పారాన్సిస్ ఉన్నప్పుడు దాన్ని ఫంక్షన్ గుర్తిస్తాం, అదే సింబల్ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ. సో ప్రజెంట్ మెయిన్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఆ ట్యూటోరియల్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా రిటర్న్ 0, ఇది కూడా నెక్స్ట్ కమింగ్ ట్యూటోరియల్స్లో చెప్తానండి. సో ఇది స్ట్రక్చర్ అండి, ఏ సి ప్రోగ్రామ్కైనా ఇదే స్ట్రక్చర్. మీరు ఎటువంటి సి ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ సి ప్రోగ్రామ్ రాయాలన్నా ఇవి మెయిన్ ఫండమెంటల్స్. ఇవి లేకుండా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ డెవలప్ చేయను. సో ఒకసారి దీన్ని కంపేర్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో కంపైల్ చేసే ముందర .c ఎక్స్టెన్షన్తో మనం ఫైల్ని క్రియేట్ చేయాలండి. హలో world.c సేవ్ చేశాను. సో చూసి ఇక్కడ కన్సోల్ విండోలో ఏమీ లేదు, నథింగ్ ఈస్ దేర్. వై? బికాస్ మనం ఇటువంటి ఎగ్జిక్యూటబుల్ పార్ట్లో మనం ఏమీ రాయలేదు, జస్ట్ హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసాం, మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం అంతే. సో మనం ఒక అజెండా ఏంటంటే కన్సోల్ విండోలో ప్రింట్ చేయడం, అదే మన అజెండా. సో కన్సోల్ విండోలో ఎలా ప్రింట్ చేయాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏ విధంగా అంటే బై యూజింగ్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం, ప్రింట్ ఆఫ్ రాసిన తర్వాత క్లోజింగ్ బ్రేసెస్ పెడతాం, డబుల్ కోట్స్ పెడతాం. సో ఇప్పుడు ఈ డబుల్ కోట్స్లో మనం ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్ కన్సోల్ విండోలో పేస్ట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. సో నా హలో వరల్డ్. సో ప్రతి స్టేట్మెంట్ని సి లాంగ్వేజ్లో సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. సో ఇక్కడ పెట్టకూడదని మెయిన్ ఫంక్షన్ దగ్గర కావచ్చు, హెడర్ ఫైల్స్ దగ్గర కావచ్చు, ఓన్లీ ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్లో ఏదైతే ఉంటుందో వాటికి మన సెమీకోలన్తో ఫుల్ స్టాప్ లాగా సెమీకోలన్ యూస్ చేస్తామండి టు టెర్మినేట్ ది స్టేట్మెంట్స్. సో దీన్ని ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఎస్, హలో వరల్డ్. సో ఇది ఎక్కడ స్టోర్ అయింది, సి యూజర్స్ అనే ఫోల్డర్లో డాక్యుమెంట్స్ సి టూట్స్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్లో hello world.exe అని స్టోర్ అయిపోయింది. సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ ఈ వీడియో ట్యూటోరియల్లోనే హౌ టు రైట్ అవర్ ఫస్ట్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకున్నాం. సో ఇంకోసారి ప్రోగ్రామ్ చూసినట్టయితే హెడర్ ఫైల్ సెక్షన్, హెడర్ ఫైల్స్ రాసాం, మెయిన్ ఫంక్షన్ పెట్టాం, అలాగే ప్రింట్ ఆఫ్ అనేది 3 రాసాం. సో ఒకసారి ఈ హెడర్ ఫైల్స్ దేనికని మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్తానండి. సో ఇప్పుడు ఈ ప్రింట్ ఆఫ్ అంటే కంపైలేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్కైనా మెయిన్ ఫంక్షన్, అది సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, C++, ఎటువంటి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ అనేది హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఫస్ట్ కంపైలర్ ఈ మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది, మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనేదాన్ని రీడ్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఏంటి అనేది కంపైలర్కి తెలియదు. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అనే దాని ఫంక్షనాలిటీ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది హెడర్ ఫైల్లో దాని గురించి చెప్పుకుంటారు. సో ప్రింట్ఎఫ్ కనపడితే డబుల్ కోట్స్లో ఏవైతే ఉంటుందో అది ప్రింట్ చేయాలి చెప్తుంది. సో కంపైలర్ అవుతుంది, డబుల్ కోట్స్లో ఏదైతే అది ఉంటుందో అది ప్రింట్ చేస్తుంది. సో సెమీకోలన్ అంటే టెర్మినేట్ అంటే అక్కడి నుంచి టెర్మినేట్ అవుతుంది, రిటర్న్ 0 వస్తుంది, బయటకు వచ్చేస్తుంది అండి. ఇది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. సో హెడర్ ఫైల్స్ ఎందుకు రాస్తామంటే టు ఫెచ్ సమ్ ఫంక్షనాలిటీస్, ఏదైనా కావచ్చు అండి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, సమ్ ఫంక్షనాలిటీస్, కొన్ని ఫంక్షనాలిటీస్ ఫెచ్ చేసుకోవడానికి మనం హెడర్ ఫైల్స్ని వాడతాం. సో దిస్ ఈస్ హౌ టు ప్రింట్ ఆన్ కన్సోల్ విండో. కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందర ఫైల్ క్లిక్ చేయండి, న్యూ క్లిక్ చేయండి, న్యూలోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో కన్సోల్ విండో, సి ప్రాజెక్ట్, అడ్రస్. ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం కన్సోల్ విండోలో ఇంత హలో ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మన అడ్రస్ ప్రింట్ చేద్దాం. సో ఏడిడి అడ్రస్, ఓకే, ఎస్, ఓకే. సో నా first hash include header files stdio.h and next header file hash include stdlib.h and next main function int main of
మెయిన్ ఫంక్షన్కి ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇవ్వాలండి. నెక్స్ట్ రిటర్న్ 0. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా ఇంకోసారి చెప్తున్నానండి, ఇది బేసిక్ అండి. ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు తీసుకుంటే ఇవి ఫస్ట్ మెయిన్ థింగ్స్. అండ్ మనం ఇప్పుడు సి ప్రోగ్రామ్ని ఏం యూస్ చేసుకొని డెవలప్ చేస్తామంటే బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తాము. సో ప్రింట్ఎఫ్ ప్రసన్న, సో సెమీకోలన్తో టెర్మినేట్ చేశాను. నెక్స్ట్ లైన్లో నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే ప్రింట్ ఎఫ్ అండ్ dot number 1 2 3 semicolon, and next printf India సెమీకోలన్తో టర్మినేట్ చేస్తాను. సో చూసారంటే నేను ఇక్కడ 3 ప్రింట్ఆఫ్ స్టేట్మెంట్ రాశాను. ప్రసన్న డోర్ నెంబర్ 1 2 3 ఇండియా. సో చూసారు కదా, ఈ ప్రింట్ఆఫ్ స్టేట్మెంట్లో న్యూమరిక్ టైప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్ టైప్ కూడా ఉందండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, డబుల్ కోర్స్లో మనం ఏం పెట్టినా కానీ అది ఆటోమేటిక్గా కావచ్చు, ఏం పెట్టినా కానీ డబుల్ కోర్స్లో అది డైరెక్ట్గా కన్సోల్ విండోలో ప్రింట్ అవుతుందండి. సో ఇప్పుడు దీన్ని ఎక్స్క్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుంది అవుట్పుట్. ఎస్, చూసే కదండి ఎలా వచ్చింది. మనం ఏమనుకున్నాం, సో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏ విధంగా కోరుకున్నాం, ప్రింట్ఎఫ్ ప్రసన్న లైన్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లో డోర్ నెంబర్, నెక్స్ట్ లైన్లో ఇండియా అని ప్రింట్ అవ్వాలని మనం అనుకున్నాం. సో దానికోసమే మనం ఇలా రాసాం. సో ఇలా ప్రింట్ అవ్వాలంటే అంత అవసరం, ఇన్ని స్టేట్మెంట్స్ రాయాల్సిన అవసరం లేదండి. ప్రసన్న డోర్ నెంబర్ 1 2 3 ఇండియా అని రాసినా కానీ ఇది అవుట్పుట్ వస్తుంది. కానీ మనం ఇలా 3 స్టేట్మెంట్ రాసామంటే మన ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రసన్న నా నేమ్ పడిన తర్వాత నెక్స్ట్ డోర్ నెంబర్ రావాలి, నెక్స్ట్ లైన్ ఇండియా రావాలి. సో ఇలా చేయాలంటే ఏం చేయాలి? సో దీనికోసం కొన్ని కమాండ్స్ ఉంటాయండి, అవే స్లాష్ అని. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో స్లాష్ అని పెట్టామంటే అవి నెక్స్ట్ లైన్లోకి వెళ్తాయి. సో లాస్ట్ లైన్కి అవసరం లేదు. సో ఎందుకంటే కంపైలర్ అని చెప్పి కాలేజ్ ఇంతగా హెలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను. ఫస్ట్ కంపైలర్ మెయిన్ ఫంక్షన్కి వస్తుంది, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ దగ్గరికి వస్తుంది. సో ప్రింట్ఎఫ్ ఫంక్షనాలిటీ stdio.h డిఫైన్ చేసి ఉంటుంది. సో ఆ ఫంక్షనాలిటీ ప్రకారం ఇది ప్రింట్ చేసిన తర్వాత ప్రసన్న అని ప్రింట్ చేసిన తర్వాత స్లాష్ అని రీడ్ చేస్తుందండి. స్లాష్ అని రీడ్ చేయగానే కంపైలర్కి అర్థం అవుతుంది నేను నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి అని. ఫస్ట్ లైన్లో నుంచి ఆటోమేటిక్గా సెకండ్ లైన్లోకి వస్తుంది, డోర్ నెంబర్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ స్లాష్ అని రీడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్లో థర్డ్ లైన్లోకి వస్తుంది, ఇండియా అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు స్లాష్ అని పెడితే ఏమవుతుంది, పెట్టకపోతే ఏమవుతుంది? పెడితే స్లాష్ అని కంపైలర్ ఏడుకు వస్తుందండి, పెట్టకపోతే కంపైలర్ ఏడుకు వస్తుంది. సో మనకు అవుట్పుట్ ఈ విధంగా చూసుకొని ఒకటే, కంపైలర్ ఎక్కడ ఉంటే మనకెందుకు, అక్కడ ఉంటే మనకెందుకు. సో ఇది అవుట్పుట్. సో మళ్ళీ ఎక్స్ట్రా స్లాష్ అని రాసి మన ఎగ్జామ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్, సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. చూసే కదా, ప్రసన్న డోర్ నెంబర్ నెక్స్ట్ లైన్లో ఇండియా ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. ఫైల్ న్యూ ప్రాజెక్ట్, ఈసారి స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. స్టూడెంట్ డీటెయిల్స్ కన్సోల్ అప్లికేషన్ సి ప్రాజెక్ట్, ఓకే. క్రియేట్ ప్రాజెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇంతగా ప్రాజెక్ట్ చెప్పాను. ఫస్ట్ మనం ఏం రాయాలంటే హెడర్ ఫైల్స్ రాయాలి. హ్యాష్ include stdio.h, next hash include stdlib.h, next main function int main of రాసాం. సో మెయిన్ ఫంక్షన్ రాసేసాం. సో మెయిన్ ఫంక్షన్ రిటర్న్ 0. ఎస్. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మన ఒక అడ్రస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూస్ చేసుకొని 445 ఒక మన అడ్రస్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఎందుకంటే స్లాష్ అని మనం అంతా యూస్ చేసాం. సో ప్రింట్ఎఫ్ నేమ్ ప్రసన్న. ఇప్పుడు స్లాష్ అని పెడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్లోకి వచ్చి ప్రింటింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. రోల్ నెంబర్ 413412. సో నెక్స్ట్ మళ్ళీ స్లాష్ అని పెట్టాను. పెట్టిన తర్వాత నేమ్ రోల్, ఓకే, గ్రూప్ పెడదాం. గ్రూప్ 1 2 3 ఇక్కడ పెట్టాలి కదా, 1 2 3. ఎస్.
సో గ్రూప్ బీకామ్ సిఏ. సో నెక్స్ట్ గ్రూప్ కూడా ప్రింట్ చేసాం. ఇయర్ స్లాష్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి ఇయర్ థర్డ్ ఇయర్. సో ఒకసారి ప్రింట్ చేద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సెమీకోలన్తో టెర్మినేట్ చేశాను. అండ్ సో కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఏదైతే ఫైల్ రాసామో దాంతో ఆ పేరుతోనే మనం .cn పెడితే సరిపోతుంది. స్టూడెంట్ details.c. సో చూస్తే ఇక్కడ నేమ్. సో ఇక్కడ మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసాం. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయాలంటే ప్రతిసారి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదండి, స్లాష్ అని యూస్ చేసుకొని కూడా రావచ్చు. సో మరీ ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇంకో దానికి వెళ్ళాలా. సో మరీ ఎక్కువ డేటా ఉండి ఒకే స్టేట్మెంట్లు రాస్తే ఏమవుతుందంటే చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఎలా జిగ్జాగ్ ఎలా కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే ఆర్డర్లో రాయాలనుకుంటే అప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. ఫైల్, న్యూ ప్రాజెక్ట్, కన్సోల్ విండో, సి ప్రాజెక్ట్, నేమ్ ఈస్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఫస్ట్ header file section hash include stdio.h hash include stdlib.h. సో ఇది లాస్ట్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్తో ఈరోజు ట్యూటోరియల్ ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ట్యూటోరియల్స్లో మనం ఇప్పుడు ఎలా ప్రింట్ చేయడం నేర్చుకున్నామో ఈసారి స్కాన్ చేయడం అండి. యూజర్ దగ్గర నుంచి డేటా ఎలా స్కాన్ చేయాలో చూద్దాం. సో మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. printf employee name ఏమిద్దాం, థర్డ్ పర్సన్ తీసుకున్నాం కదా ఈసారి, శశి. సెమీకోలన్ తెచ్చేయండి. అలాగే మర్చిపోవద్దు స్లాష్ n, లేకపోతే అదే లైన్లో ప్రింట్ అవుతుంది. printf ఎంప్లాయీ శాలరీ, ప్రతి అవసరం శాలరీ. ఎంప్లాయీ శాలరీ 20,000 స్లాష్ n సెమీకోలన్ అని చేసాం. నెక్స్ట్ printf DA 2,000 స్లాష్ n సెమీకోలన్ printf నెట్ శాలరీ 18,000. సో లాస్ట్లో అవసరం లేదు. సో ఒకసారి ప్రోగ్రామ్ చూసామంటే సో హెడర్ ఫైల్స్ రాసాం, మెయిన్ ఫంక్షన్ రాసాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో లాస్ట్ రిటర్న్ 0. సో కంపైల్ చేద్దాం. సో emp ఎంప్లాయీ emp.c చూసారు కదండి. సో ఇంతాక మనం ఏం చేసాం, ఒకే దాంట్లో మల్టిపుల్ డేటాని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, 4 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ చేసుకొని ప్రింట్ చేస్తాం. సో ఇలా ప్రింట్ చేయడం వల్ల మనకి ఏమైందంటే కాంప్లెక్సిటీ తగ్గింది, చూడడానికి క్లియర్గా ఉంది. సో అంతా ఒక ఆర్డర్లో ఉంది. సో మరీ ఎక్కువ డేటా ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకోవాలి. కొంచెం డేటా తక్కువ ఉంటే 2 ఆర్ ఒక స్టేట్మెంట్ సరిపోతుందండి. సో ఈ విధంగా బై యూజింగ్ printf command we can print data in console window. So in next coming video classes we will learn how to take data from users by using scanf functionality. సో కన్సోల్ విండో నుంచి యూజర్ దగ్గర నుంచి మనం డేటాని ఎలా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి, అది ఏ టైపు మనకి ఎలా తెలుస్తుందని కొంచెం డెప్త్కి వెళ్తామండి. సో అలా ఇంకా 4 or 5 ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఏవైతే అనుకున్నామో కంటెంట్స్ వీటిలోకి వెళ్ళిపోతామండి. సి లాంగ్వేజ్ ఒక ఇంట్రడక్షన్, వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్, కాన్స్టెంట్స్ గురించి ఇన్డెప్త్ కాన్సెప్ట్, ఆపరేటర్స్, ఇలాగా మన ఇన్డెప్త్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం. సో మా మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్రసన్న రెడ్డి సైనింగ్.